భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 5వ టీ20 మ్యాచ్‌ను భారత జట్టు అద్భుతమైన గెలుపుతో రాణించింది. ముఖ్యంగా ఈ సిరీస్‌ను 4-1తో ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే నిజం చెప్పాలంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్, హర్షదీప్ సింగ్ బౌలింగ్ నిజంగా విధ్వంసకరంగా జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇక విధ్వంసకర బ్యాటులతో కూడిన టీమిండియాకు బౌలింగ్ కూడా ఒక అద్భుతమైన అవకాశం. అంటే అద్భుతంగా బౌలింగ్ చేయటమే వాళ్ళ దగ్గరున్న ఒక స్ట్రాటజీ అనేది మనందరికి ఇప్పుడు అర్థమైపోయింది. నిజానికి వాళ్ళు కూడా బాగా ఆడుతున్న సమయంలో హర్షదీప్ తీసుకున్న ఒక అద్భుతమైన వికెట్ అది మలుపు తిప్పడం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే కదా! అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన మిచెల్ సాంట్నర్ ఏమన్నాడు అంటే, "ఈ సిరీస్‌లో మేము ఓడిపోయాం. కానీ భారత జట్టుతో ఎలా ఆడాలి అనే విషయం పైన అట్‌లీస్ట్ ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే ముందు టీమిండియా మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టు. అయితే అటువంటి జట్టుతో మేము ఏకంగా 5 టీ20 మ్యాచ్‌లు ఆడామంటే ఖచ్చితంగా మాకు మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది అన్న విషయం మాకు అర్థమైపోయింది. అయితే భారత్ చాలా బలమైన జట్టు. మొదటి నుంచి నేను చెప్తున్నది ఇదే. ముఖ్యంగా సొంత గడ్డ పైన ఆ జట్టును ఓడించడం చాలా కష్టం. బౌలర్ల కోసం బౌండరీ లైన్‌లను కాస్త వెనక్కి జరిపితే బావుంటది. లేదంటే స్టేడియంలే మారిపోతాయేమో అనిపిస్తుంది. ఏదేమైనా ప్రేక్షకులకు ఇది మంచి ఇంట్రెస్టింగ్ గేమ్‌గా మారింది. ఈ సిరీస్ ద్వారా ఏమైనా లక్ష్యాలను చేరుకున్నారా అంటే అవునని చెప్తాను. సిరీస్ పొడవునా మేము సవాళ్ళను చాలా ఎదుర్కొన్నాం. అది ఎప్పుడూ మంచిదే. ఆటగాళ్ళకి సవాళ్ళు ఉంటేనే వాళ్ళు షైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ అటువంటి సవాళ్ళను ఎదుర్కొని విజయం సాధించి ఉండుంటే మా ఒక్క ప్రయత్నానికి, పోరాటానికి ఒక అర్థం, పరమార్థం వచ్చుండేది. కానీ ఈ సవాళ్ళు బౌలర్లను, బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. తద్వారా ఎంతో కొంత నేర్చుకుంటున్నాం కానీ ఫలితాన్ని రాబట్టలేకపోతున్నాం. ఇక ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూస్తే వామ్మో! ఇటువంటి బ్యాటర్లు ఎలా ఉన్నార్రా బాబు అనిపిస్తుంది. ఇటువంటి బ్యాటర్ల కోసం ఏకంగా బౌండరీ రోప్‌ని జరిపేయాలి. ఆ కోణంలో చూస్తే నిజంగా మాకిది మంచి సిరీసే. ఎందుకనంటే, ఇటువంటి బౌలర్లను కూడా ఎదుర్కొన్నామంటే అది మామూలు విషయం కాదు కదా! అయితే ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. కానీ ప్రతి మ్యాచ్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఇషాన్ కిషన్ లాంటి ఒక భయంకరమైన బ్యాట్స్‌మెన్‌ని ఎదుర్కొన్నాము అంటేనే అది చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు. ప్రపంచ కప్ ముంగిట ఏం నేర్చుకున్నామంటే చెప్పటం కష్టం. బౌండరీలు, సిక్సర్‌లతో విరుచుకుపడే అద్భుతమైన బ్యాటర్లను ఎదుర్కోవడానికే బౌలింగ్ యూనిట్‌గా మేము కొత్త మార్గాలను వెతకాలి. ముఖ్యంగా ఇలాంటి ఫ్లాట్ పిచ్‌ల పైన 230 పరుగులు చేస్ చేయగలమని తెలిసినప్పుడు భారీ ఓవర్‌లను 15, 16 పరుగులకే పరిమితం చేయడం అనేది నేర్చుకోవాలి. అయితే ఇక నేర్చుకోవాలి అంటూనే ఈ సీరీస్‌ని పూర్తి చేశాం. టీ20 వరల్డ్ కప్‌ని చాలా ఫోకస్డ్‌గా, శ్రద్ధగా ఆడాలని అనుకుంటున్నాం. ఇక ఇంటికి వెళ్లి చూసుకోవాలి. ప్రతి విషయాన్ని మేము గమనించుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు.